హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఏఐ కోచ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో GLM 4.7 చైనీస్ LLM మోడల్ యూజ్ చేసి స్టూడెంట్ పోర్ట్ఫోలియో వెబ్సైట్ని బిల్డ్ చేద్దాం. బేసిక్ అండ్ ప్రొఫెషనల్ లెవెల్. ఈ వీడియోలో మనం బేసిక్ లెవెల్ స్టూడెంట్ పోర్ట్ఫోలియోని బిల్డ్ చేద్దాం. మనం ఇప్పుడు చూస్తున్నాం GLM 4.7 ఇంటర్ఫేస్. చాట్ ఆప్షన్లో మనకు కావాల్సిన స్టూడెంట్ పోర్ట్ఫోలియో ప్రాంప్ట్ని ఇచ్చి వెబ్సైట్ని బిల్డ్ చేద్దాం. దానికోసం మనం ఫుల్ స్టాక్ ఆప్షన్ని సెలెక్ట్ చేయాలి. అక్కడ మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి. ఏఐ స్లైడ్స్ అంటే స్లైడ్స్ని క్రియేట్ చేయడం, మ్యాజిక్ డిజైన్ లైక్ పీపీటీస్ని బిల్డ్ చేయడం. మనం ఫుల్ స్టాక్ ఆప్షన్ని క్లిక్ చేయాలి. మన స్టూడెంట్ పోర్ట్ఫోలియో వెబ్సైట్ కోసం మన ప్రాంప్ట్ని పేస్ట్ చేసి సబ్మిట్ చేయాలి. అప్పుడు GLM 4.7 మోడల్ మన స్టూడెంట్ పోర్ట్ఫోలియోని బిల్డ్ చేస్తుంది. ఈ GLM 4.7 అనేది అడ్వాన్స్డ్ అండ్ పవర్ఫుల్ మోడల్. మనం చూస్తున్నాం ప్రాంప్ట్ని సక్సెస్ఫుల్గా మోడల్కి ఇచ్చాం అండ్ అనలైజ్ చేస్తుంది మన ప్రాంప్ట్ని. చూద్దాం అవుట్పుట్ ఎలా వస్తుందో. అండ్ మనం చూస్తున్నాం అవుట్పుట్ అనేది వచ్చింది. మన డీటెయిల్స్ అన్నింటినీ మెన్షన్ చేయమంటుంది. లైక్ మన డీటెయిల్స్, మన ఎడ్యుకేషనల్ డీటెయిల్స్, ఫుల్ నేమ్ అండ్ స్కిల్స్, ప్రాజెక్ట్స్ అన్నీ మెన్షన్ చేయమంటుంది. మన ఈమెయిల్, లింక్డ్ఇన్ ప్రొఫైల్, URL, మన డీటెయిల్స్ అన్నీ ఇస్తే మన రియల్ డీటెయిల్స్తో ఒక స్టూడెంట్ పోర్ట్ఫోలియోని బిల్డ్ చేస్తుంది. ప్రజెంట్ మనం గో విత్ ర్యాండమ్ డీటెయిల్స్ అనే టెక్స్ట్ ఇచ్చి సబ్మిట్ చేస్తున్నాం. అంటే మనం ప్రస్తుతానికి ర్యాండమ్ డీటెయిల్స్తో కంటిన్యూ అయ్యి తర్వాత మన రియల్ డేటాతో రీప్లేస్ చేసుకోవచ్చు. మనం ఇప్పుడు ర్యాండమ్ డేటాతో క్రియేట్ చేయమని సబ్మిట్ చేస్తున్నాం ఒక టెక్స్ట్ ఇచ్చి. ప్రజెంట్ మోడల్ ర్యాండమ్ డేటాతో ఒక స్టూడెంట్ పోర్ట్ఫోలియోని బిల్డ్ చేస్తుంది. మనం ఇప్పుడు చూస్తున్నాం ఒక టు డూ లిస్ట్ని ప్రిపేర్ చేసింది. ఆ టు డూ లిస్ట్ ప్రకారం 1 by 1 సెటప్ లైక్ పోర్ట్ఫోలియోని బిల్డ్ చేస్తుంది. టు డూ లిస్ట్ ప్రకారం చెక్ లిస్ట్ చేసుకుంటూ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్లో. ఈ ర్యాండమ్ డీటెయిల్స్తో బిల్డ్ అయ్యాక మనం ఆ సోర్స్ కోడ్ని డౌన్లోడ్ చేసుకొని మన సిస్టంలో మోడిఫికేషన్ చేసుకొని రన్ చేసుకోవచ్చు. ఇది చాలా ఫాస్ట్గా వెబ్సైట్ని డెవలప్ చేస్తుంది. దీని ముందల మోడల్ GLM 4.6, అది చాలా పవర్ఫుల్ మోడల్. దానికన్నా ఇది అడ్వాన్స్డ్ మోడల్, లైక్ నెక్స్ట్ వర్షన్ ఆఫ్ GLM 4.6. మనం ఇప్పుడు చూస్తున్న వెబ్సైట్ అయితే డెవలప్ అవుతుంది. వెయిట్ చేద్దాం అవుట్పుట్ ఎంత బాగా వస్తుందో. వెబ్సైట్ డెవలప్మెంట్ అయితే అవుతుంది. చూస్తున్నాం చాలా ఫాస్ట్గా లైన్స్ అనేది రాస్తుంది ఈ LLM మోడల్, లార్జ్ లాంగ్వేజ్ మోడల్. ఈ GLM 4.7 అనేది ఓపెన్ సోర్స్ మోడల్. అంటే మనం ఆ GLM 4.7 మోడల్ని మనం ఆఫ్లైన్లో రన్ చేసుకోవచ్చు త్రూ ఓలామా ప్లాట్ఫామ్ కానీ. లైక్ మనం ఆ టోకెన్స్ని లైక్ బిలియన్ పారామీటర్స్ ఉంటాయి. ఆ పారామీటర్స్ని మనం డౌన్లోడ్ చేసుకొని ఆ మోడల్ని మనం లోకల్లో రన్ చేయొచ్చు. మనం ఇప్పుడు చూస్తున్నాం అవుట్పుట్ అనేది వచ్చింది.
అండ్ ఫస్ట్ ఇంప్రెషన్ బాగుంది వెబ్సైట్. లైక్ బిల్డింగ్ స్కేలబుల్ సాఫ్ట్వేర్ సొల్యూషన్ అంతా బాగుంది. ఇంటర్ఫేస్ బేసిక్ లెవెల్ బాగుంది. అండ్ బేసిక్ ఫ్రెషర్ లెవెల్ అండ్ 1 to 2 ఎక్స్పీరియన్స్ లెవెల్ ఈ వెబ్సైట్ అనేది ఎనఫ్. అండ్ ఫస్ట్ ఇంప్రెషన్ చాలా బాగుంది. సింపుల్గా వ్యూ ప్రాజెక్ట్స్ బటన్, డౌన్లోడ్ రెజ్యూమ్ బటన్, అండ్ ప్రస్తుతానికి ఒక ర్యాండమ్ డీటెయిల్స్తో ఒక గిట్హబ్ అకౌంట్కి రీడైరెక్ట్ అవుతుంది. మనం మన రియల్ గిట్హబ్ అకౌంట్ని అక్కడ ప్లేస్ చేస్తే సరిపోతుంది. అండ్ ఇంటర్ఫేస్ బాగుంది. టెక్నికల్ స్కిల్స్ అంతా నీట్గా స్ట్రక్చరల్ వేలో నీట్గా బిల్డ్ చేసింది. అండ్ ప్రాజెక్ట్స్ అండ్ వ్యూ కోడ్ బటన్, గిట్హబ్ లింక్ బటన్, ఇంప్రెషన్స్ బాగుంది. సింగిల్ ప్రాంప్ట్తో మంచి స్టూడెంట్ పోర్ట్ఫోలియో వెబ్సైట్ని బిల్డ్ చేసింది. అండ్ మనం చూస్తున్నాం ఈమెయిల్, లింక్డ్ఇన్ అండ్ గిట్హబ్ బటన్ బాగుంది. ఫ్రెషర్ అండ్ బేసిక్ లెవెల్ స్టూడెంట్ పోర్ట్ఫోలియో వెబ్సైట్. మనం ఫ్యూచర్లో అండ్ ఇంకా ఫర్దర్గా ప్రొఫెషనల్ లెవెల్ వెబ్సైట్ని కూడా బిల్డ్ చేద్దాం. అండ్ ప్రజెంట్ ఉన్న వెబ్సైట్ని ఇంకా యూజర్ ఇంటర్ఫేస్ అండ్ యూజర్ ఎక్స్పీరియన్స్ని మార్చమని ఒక టెక్స్ట్ ఇచ్చి సబ్మిట్ చేద్దాం. ప్రజెంట్ యూఐని కొంచెం చేంజ్ చేసి ప్రొఫెషనల్ లెవెల్కి కొంచెం చేంజ్ చేయమని సబ్మిట్ చేసాం. చూద్దాం ఏం చేంజ్ చేసిద్దో. మళ్ళీ టు డూ టైప్ చెక్ లిస్ట్ టైప్ జనరేషన్ అనేది చేస్తుంది. మనం చూస్తున్న మోడిఫికేషన్స్ చేస్తుంది. చూద్దాం ఏమన్నా చేంజెస్ చేస్తుందేమో. లైక్ సమ్ యూఐ యూఎక్స్ని ఏమన్నా ఇంప్రూవ్ చేస్తుందేమో చూద్దాం. బేసిక్ ఫ్రెషర్ లెవెల్ అండ్ 1 to 2 ఇయర్ ఎక్స్పీరియన్స్ లెవెల్ అయితే సరిపోతుంది. అండ్ మనం ఫ్యూచర్లో ఇంకొక ఫర్దర్ వీడియో ఎక్స్పీరియన్స్ ప్రొఫెషనల్ లెవెల్ వెబ్సైట్ కూడా చేద్దాం. చూద్దాం ఏం చేంజెస్ చేసిద్దో. ఇంటర్ఫేస్ని కొంచెం చేంజ్ చేయమని ప్రాంప్ట్ ఇచ్చాం. మోడిఫికేషన్స్ అయితే చేస్తుంది, మనం చూస్తున్నాం. వెయిట్ చేద్దాం ఏం చేంజెస్ చేసిద్దో. మనం ఈ డెవలప్మెంట్ అయ్యాక మనం సోర్స్ కోడ్ని డౌన్లోడ్ చేసుకొని మన ఆఫ్లైన్లో మనం మోడిఫికేషన్ చేసుకొని డిప్లాయ్ చేసుకోవచ్చు వర్సల్లో. సోర్స్ కోడ్ డౌన్లోడ్ ఆప్షన్ కూడా ఉంది అక్కడ, మనం చూస్తున్న డౌన్లోడ్ ఆప్షన్ అండ్ పబ్లిష్ ఆప్షన్ కూడా ఉంది. ఈ GLM 4.7 వాళ్ళ హోస్టింగ్ ద్వారా మనం మన పోర్ట్ఫోలియోని హోస్ట్ చేసుకోవచ్చు. లేదంటే బెటర్ మన మోడిఫికేషన్స్ అన్నీ చేసి గిట్హబ్లోకి సోర్స్ కోడ్ని పుష్ చేసి అందులోంచి వర్సల్ ద్వారా మనం డొమైన్ హోస్ట్ చేసుకోవచ్చు. వర్సల్లో హోస్ట్ చేయడం తెలియకపోతే కామెంట్ చేయండి, ఇంకొక వీడియో చేద్దాం వర్సల్ హోస్టింగ్ ఎలా చేయాలో. అండ్ గిట్హబ్ సోర్స్ కోడ్ని ఎలా పుష్ చేయాలో కూడా తెలియకపోతే కామెంట్ చేయండి, వీడియో చేద్దాం. అండ్ మనం చూస్తున్నాం ఇంకా డెవలప్మెంట్ అయితే జరుగుతుంది, మోడిఫికేషన్స్.
మనం చూస్తున్నాం సమ్ చేంజెస్ అయితే చేసింది. ఇంతకు ముందర కంపేర్ చేస్తే ఇంటర్ఫేస్ అనేది కొంచెం చేంజ్ అయింది. అండ్ హూ ఐ యామ్ సింపుల్గా బాగుంది. బేసిక్ ఇంట్రో లెవెల్ ఇన్ఫర్మేషన్ స్టూడెంట్ గురించి అండ్ స్కిల్స్, ఫ్యూచర్డ్ ప్రాజెక్ట్ అండ్ వర్క్ హిస్టరీ, సర్టిఫికేషన్, లెట్స్ కనెక్ట్. కొన్ని ఇంప్రూవ్మెంట్స్ అయితే చేసింది ఇంతకు ముందర దాంతో కంపేర్ చేస్తే. సింపుల్గా బాగుంది. అండ్ ఫ్రెషర్ అండ్ 1-2 years ఎక్స్పీరియన్స్ లెవెల్ అయితే సరిపోతుంది ఈ పోర్ట్ఫోలియో. మనం చూస్తున్నాం సోర్స్ కోడ్ని కూడా డౌన్లోడ్ చేసాం మనం. అండ్ ఫర్దర్గా ఇంకా ప్రొఫెషనల్ వెబ్సైట్ని బిల్డ్ చేద్దాం నెక్స్ట్ వీడియోస్లో. అండ్ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఏఐ కోచ్ తెలుగు యూట్యూబ్ ఛానల్.